అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: డ్రాగన్ ఫ్రూట్ సాగులో మెలకువలు, వర్షాకాలంలో పాడి పశువుల ఆరోగ్య సంరక్షణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇటీవలి కాలంలో పండ్ల మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ అనే కొత్త పండు చేరింది. నాగజముడు జాతికి చెందిన మొక్క ఇది. వియత్నాం దేశానికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ తెలుగు రాష్ట్రాల్లోనూ గత 3-4 ఏళ్లుగా ఆదరణకు నోచుకుంటోంది. అయితే భారీ పెట్టుబడులతో కూడిన పంట కావడంతో మార్కెట్ గమనాన్ని అనుసరించి పరిమితంగా సాగు చేయటం మంచిదన్నది అనుభవజ్ఞుల సూచన. అసలు డ్రాగన్ ఫ్రూట్ను ఎలా సాగు చేస్తారు? నాటిన ఎన్ని రోజులకి ఫలసాయానికి వస్తుంది? ఎంత దిగుబడిని తీయవచ్చు? సాగులో విశేషాలేమిటి? ఆసక్తికరమైన ఈ సమాచారాన్ని మనకందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ శంకర్. ప్రస్తుతం మనం మార్కెట్లో మంచిగా ఆకర్షించే ఫ్రూట్స్లలో మనకు డ్రాగన్ ఫ్రూట్ అనేది తెలుసు. సో ఈ డ్రాగన్ ఫ్రూట్ని కూడా మనం మన రాష్ట్రంలో పండించవచ్చును. ఈ దక్కన్ ప్లాట్యూ అంతా కూడా మనకు ఈ సాగుకు అనుకూలము. దీని సాగు కొరకు 500 mm నుంచి 1500 mm వర్షపాతం ఉన్న ప్రాంతము, 30-35 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఈ అన్ని ప్రాంతాలు అనుకూలము. కాబట్టి మన 2 తెలుగు రాష్ట్రాలలో ఈ డ్రాగన్ ఫ్రూట్ను సాగు చేసుకోవచ్చును. ఇంకా ఇది ఎలాంటి నేలల్లోనైనా పెరుగుతుంది. ఇది ఈ క్యాక్టస్ జాతి అంటే నాగజముడు కుటుంబానికి సంబంధించిన ఎడారి మొక్క కాబట్టి దీనికి ఎక్కువ నీటి అవసరం ఉండదు. కానీ డ్రిప్ పద్ధతిని ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం తక్కువ నీటితో కూడా అవసరమైనప్పుడు బెట్ట వాతావరణం ఏర్పడినప్పుడు మనము నీరుని అందించుకున్నట్లయితే ఈ పంట అనేది సక్సెస్ అవుతుంది. వినియోగదారులు ఇష్టపడేది పైన రెడ్ స్కిన్తోని రెడ్ ఫ్లాష్ ఉండేది. అలాగే ఇంకొక రకం ఏంటంటే పైన రెడ్ స్కిన్తోని పల్ప్ అనేది వైట్ కలర్ ఉండే రకాలను మనం సాగుకి ఎంచుకోవచ్చును. 15 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్లు పొడవు గల కాండం ముక్కలను తీసుకొని దీన్ని ప్రైమరీ నర్సరీలో ఒక 15 నుంచి 30 రోజుల వరకు పెంచి దానికి వేర్లు ఏర్పడిన తర్వాత మనము ప్రధాన పొలంలో నాటుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ అనేది క్లైంబింగ్ నేచర్ ఉన్నటువంటిది క్యాక్టస్ జాతి మొక్క కాబట్టి దీనికి ఆధారం అనేది తప్పనిసరిగా అవసరం ఉంటుంది. సాధారణంగా సిమెంట్ పోల్స్ కానీ, వెదురు పోల్స్ కానీ, లేదంటే సరువుడు కర్రలు కానీ మనం వినియోగించవచ్చును. సో దీనిలో మనకు ఒక కొమ్మ నుంచి ఒక ఫ్రూట్ వస్తుంది కాబట్టి దీన్ని మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోవడానికి ఒక 2 మీటర్ల హైట్ ఉన్నటువంటి సిమెంట్ పోల్కి దానికి సిమెంట్ రింగ్ అనేది ఒక వలయం ఏర్పాటు చేసుకోవాలి. ఈ సిమెంట్ పోల్స్ అనేది 2 వరుసల మధ్యలో ఎటు చూసినా 3 మీటర్లు ఉండే విధంగా మనం ఏర్పాటు చేసుకోవచ్చును. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎకరానికి 445 పోల్స్ అవసరం అవుతాయి. సో ఒక పోల్కి 4 వైపులా మనం ఒక్కొక్క మొక్కను నాటుకోవాలి. ఒక్కొక్క గుంతకు మనకు ఒక 10-15 కిలోల పశువుల ఎరువు, ఒక 200 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, వేపపిండి ఉన్నట్లయితే ఒక 1/2 కిలో వరకు వేసుకొని మనం గుంతలను పూడ్చి పోల్కి మొక్కలను నాటుకోవాలి. ఈ మొక్కలు నాటుకునేటప్పుడే మనం డ్రిప్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే నీటి ఎద్దడికి గురి కాకుండా ఉంటుంది. సో తక్కువ నీటితో కూడా మనం
ఈ క్రాప్ని మనం సస్టైన్ చేసుకోవచ్చును. సో ఈ మొక్కలు అనేది ఈ నిటారుగా బ్రాంచింగ్ లేకుండా స్ట్రైట్గా ఒకే కొమ్మ చెట్టు అనేది పెరిగేటట్టు దాన్ని మధ్య మధ్యలో స్టేకింగ్ చేస్తూ పైన రింగ్ వరకు వచ్చే వరకు కూడా ఎలాంటి బ్రాంచెస్ రాకుండా మనం ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. పైన రింగ్కు రీచ్ అయిన తర్వాత మనం టిప్ని మనం కట్ చేసినట్లయితే ప్రైమరీ బ్రాంచెస్ ఏర్పడతాయి. డ్రాగన్ ఫ్రూట్ని ఒక సంవత్సరంన్నర పెంచిన తర్వాత మొదటి ఖాతా స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఒక 2 సంవత్సరాలు పెంచిన తర్వాత మనకు ఎకనామిక్ ఈల్డ్ అనేది వస్తుంది. ప్రతి రింగ్ మీద ఒక 50 వరకు ప్రైమరీ ప్రొడక్ట్ బ్రాంచెస్ ఉంచుకునేటట్టు మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి వస్తుంది. దీనికి అవసరమైనటువంటి ఎరువుల మోతాదు మొదటి 2 సంవత్సరాలకు 300 గ్రాముల యూరియా, అలాగే 1.25 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 333 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం అవుతుంది. దీన్ని ప్రతి సంవత్సరం 4 భాగాలుగా విభజించుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి మనము ఒక్కొక్క పోల్కి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలాగే 2వ సంవత్సరం కూడా ఇదే డోస్ని మనం కంటిన్యూ చేయవచ్చును. సో 3వ సంవత్సరం నుంచి మన గార్డెన్ అనేది మెచ్యూర్ అవుతుంది. సో దీనికి కొరకు ప్రతి సంవత్సరము 1.25 కిలోల యూరియా, 4.5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 500 గ్రామ్స్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఈ ఫెర్టిలైజర్ డోస్ అవసరం అవుతుంది. సో ఈ డోస్ని మనము 4 భాగాలుగా చేసుకొని 3 నెలలకు ఒకసారి మనము ఒక్కొక్క పోల్కి ఫెర్టిలైజర్ వేసి నీరుని అందించుకున్నట్లయితే చెట్లు బాగా వేపుగా పెరుగుతాయి. ఇదే డోస్ని మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని పాదులలో వేసుకొని మిగతా యూరియా, పొటాష్ భాగాలని మనము డ్రిప్ ద్వారా వారానికి ఒకసారి చొప్పున సమభాగాలుగా చేసుకొని కూడా మనం డ్రిప్ ద్వారా అందించవచ్చును. ప్రతి సంవత్సరము వర్షాకాలంలోనే మనం పశువుల ఎరువు ఒక 10-15 కిలోలు ప్రతి పోల్కి వేసుకోవాలి. దీంట్లో మనము ట్రైకోడర్మా, సూడోమోనాస్ వంటి జీవన ఎరువులను ఎన్రిచ్ చేసి వేసుకున్నట్లయితే వేరుకులు కానీ కాలర్ రాట్ కానీ రాకుండా ఉంటుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఎక్కువగా మనకు పురుగుల సమస్య ఏం ఉండదు. సో తెగుళ్ళకు వచ్చినట్లయితే నీరు ఎక్కువ పారినా లేదంటే నీటి తడి ఎక్కువ అయిపోయినా కూడా కాలర్ రాట్ కానీ, కాండం కుళ్ళు తెగులని, కాండం మీద మచ్చ తెగులు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇది రాకుండా ఉండడానికి 1-2 సంవత్సరాల్లో కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాములు లేదా రిడమిల్ ఎంజెడ్ 2.5 గ్రాములతోని తెగులు లక్షణాలు గమనించిన వెంటనే మనం డ్రెంచింగ్ చేసుకోవడం లేదా చెట్టు మీద స్ప్రే చేసుకోవాలి. పురుగుల విషయానికి వచ్చినట్లయితే స్కేల్స్ కానీ ఇతర రసం పీల్చే పురుగులు తక్కువగా ఆశిస్తాయి. ఏమైనా పురుగులు ఆశించిన వెంటనే మనము ఇమిడాక్లోరోపిడ్ అయితే 0.4 ml లీటర్ నీటి కలిపి పూత ఖాతా లేని దశలో మనం స్ప్రే చేసుకోవచ్చును. ఇంకొకటి ఏంటంటే ఎండాకాలంలో ఎక్కువ మనకు 45 డిగ్రీల టెంపరేచర్ రీచ్ అయినప్పుడు స్కాచింగ్ అయిపోయి కాండం అంతా కుళ్ళిపోయినట్లు మచ్చలుగా వాటరీగా అయిపోతుంది. సో ఇది కాకుండా ఉండడానికి టెంపరీగా ఏవైతే పోల్స్ మీద, క్రౌన్స్ మీద టెంపరీగా షేడ్ నెట్ ఏర్పాటు చేసుకోవడం అని లేదంటే యాంటీ ట్రాన్స్పరెంట్స్ని స్ప్రే చేసుకోవాలి. దీంట్లో కయోలిన్ పౌడర్ దొరుకుతుంది. ఇది లీటర్కి 10 గ్రాముల చొప్పున వారం 10 రోజులకు ఒకసారి ఒక 2 సార్లు 3 సార్లు స్ప్రే చేసుకోవడం. దీంతోపాటు మైక్రో న్యూట్రియంట్స్ కూడా 2-3 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే గ్రీనిష్గా ఉంటుంది. మనకు సన్ బర్న్ కాకుండా, స్కాచింగ్ కాకుండా, డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అనేది ఫ్లవరింగ్ అనేది మే-జూన్ నెలలో స్టార్ట్ అవుతుంది. ఒక 30 రోజుల్లో ఫ్లవర్ పూసిన తర్వాత 30 రోజుల తర్వాత మనకు ఫ్రూట్ అనేది హార్వెస్టింగ్కి వస్తుంది. మార్కెట్కి అనుకూలంగా ఉండాలంటే దాదాపుగా ఒక్కొక్క కాయ 250 గ్రాముల పైన ఉన్నట్లయితే మార్కెట్కి మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ని మనము పైన స్కిన్ అనేది గ్రీన్ కలర్ నుంచి పింక్ కలర్లోకి లేదా రెడ్ కలర్లోకి టర్న్ అవుతుంది. సో అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవాలి. డిస్టెన్స్ మార్కెట్కి అయితే పింక్కి టర్న్ అయిన వెంటనే నెక్స్ట్ డే లేదా 2వ రోజు హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే లోకల్ మార్కెట్కి అయితే చెట్టు మీద కాయ పూర్తిగా పింక్ అయిన తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చును. ప్రతి చెట్టుకి మనం ప్రొడక్టివ్ బ్రాంచెస్ అనేది ఒక 50 వరకు మెయింటైన్ చేసుకున్నట్లయితే ఎకరానికి మనకు దాదాపుగా 5 టన్నుల దిగుబడిని 3 సంవత్సరాలు ఆ 10 సంవత్సరాల నుంచి తీసుకోవచ్చును. ఈ తోటని మనం 10-15 సంవత్సరాల వరకు కూడా హెల్తీగా మెయింటైన్ చేసుకోవచ్చును. డ్రాగన్ ఫ్రూట్ అనేది రూమ్ టెంపరేచర్ దగ్గర 5-7 రోజుల వరకు నిల్వ ఉంటుంది. రైతులు డైరెక్ట్గా లోకల్లో సేల్ చేసుకున్నట్లయితే మంచి ఆదాయం పొందవచ్చును.
సీజన్ మారుతుందంటే వచ్చే వ్యాధుల పట్ల కొంత మెలకువగా వ్యవహరించాలి. ముఖ్యంగా పాడి పశువులకు వర్షాకాలం గడ్డుకాలమనే చెప్పాలి. కురిసే వానజల్లులు, వీచే చలిగాలులు పశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంటాయి. కొత్త పచ్చిక, కొత్త నీరు, అపరిశుభ్ర వాతావరణం, ముసిరే ఈగలు, దోమలు రోగాలు ప్రబలేలా చేస్తాయి. ముఖ్యంగా గొంతువాపు, జబ్బవాపు, కుందేటి వెర్రి, పొదుగువాపు, అంతరబాహ్య పరాన్న జీవుల వల్ల కలిగే వ్యాధులు ఆశించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వ్యాధులు తీవ్రమయ్యే కొద్దీ పశువుల్లో పాల సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా పశువుల్లో మరణాలు సంభవించే ప్రమాదం కూడా లేకపోలేదు. వ్యాధి ఆశించాక చికిత్స కోసం వేలు దారపోసి కన్నా నివారణకు టీకాలు వేయించడం, కొట్టాలు పరిశుభ్రంగా ఉంచడం అన్ని విధాలా మేలు చేస్తుంది. వర్షాకాలంలో పాడి పశువుల్లో వ్యాధులు వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు అందిస్తున్నారు విశాఖపట్నం జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు. ఈ వర్షాకాలంలో ఈ పాడి పశువుల్ని ప్రతికూల వాతావరణం నుంచి రక్షించడం చాలా అవసరం. ఈ వెచ్చని అదేవిధంగా తేమతో కూడిన ఈ పరిస్థితుల్లో వివిధ బ్యాక్టీరియా అదేవిధంగా ఈ శిలీంధ్రాల పెరుగుదల అనేది ఎక్కువగా ఈ కాలంలో ప్రభావితమవుతుంది. ఈ వర్షాకాలంలో ఈ తడిచిన వరిగడ్డి తినడం వల్ల ఈ పశువులకు ఈ డెగ్నాలా వంటి అనేక ఫంగల్ వ్యాధులకి లోనయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ పచ్చిక బయళ్ళు మరియు ఈ గడ్డి భూముల్లో ఈ శిలీంధ్రాలు పెరుగుదల అనేది చాలా ఎక్కువగా ఈ కాలంలో ఉంటుంది. బూజు పట్టిన ఈ తడిచిన ఈ మేతను తినడం వల్ల ఈ పశువుల్లో అఫ్లోటాక్సిన్లు అదేవిధంగా మైకోటాక్సిన్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఈ కాలేయం దెబ్బతినడం అనేది ఎక్కువగా ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం. తొలకరి వర్షాలు పడిన తర్వాత మొలిచిన ఈ పచ్చగడ్డిని మేయటం వల్ల జబ్బవాపు, గొంతువాపు వ్యాధులు ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాకాలానికి ప్రారంభానికి ముందే పశువులన్నింటికి కూడా జబ్బవాపు, గొంతువాపు వ్యాధి టీకాలని తప్పకుండా ఇప్పించాల్సిన అవసరం ఉంది. ఈ వర్షాకాలంలో ఈ పాడి మేతలను సక్రమంగా నిర్వహించడం వల్ల ఈ పోషకార లోపాన్ని తగ్గించవచ్చు. ముఖ్యంగా తేమ మూలంగా బూజు పట్టి అఫ్లోటాక్సిన్ల ప్రభావానికి లోనైన ఈ ముడి పదార్థాలని మేపకూడదు. అదేవిధంగా వర్షాకాలానికి ముందే ఈ ముడి పదార్థాలని కొనుగోలు చేసి జాగ్రత్తగా భద్రపరచాలి. అదేవిధంగా పశుగ్రాసాలను కూడా తగిన విధంగా నిల్వ చేస్తే మంచిది. అదేవిధంగా ఈ వర్షాభావ పరిస్థితులు, వరదల సమయంలో ఖనిజాలు అదేవిధంగా ఈ విటమిన్ లోపాలు రాకుండా ఈ ఫీడ్ బ్లాక్లను కూడా వీళ్ళంత ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ టీఎంఆర్ టోటల్ మిక్స్డ్ రేషన్ని తయారు చేసి నిల్వ చేసుకున్నట్లయితే అది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కాబట్టి విపత్కర పరిస్థితుల్లో ఈ పశువులకు మేత కొరత రాకుండా ఈ టీఎంఆర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆరోగ్య సంరక్షణ విషయానికి వస్తే ఈ చిత్తడి వల్ల నీరు కలుషితం అవడం, నేల కలుషితం అవడం మూలంగా ఈ వ్యాధి సోకిన పశువుల నుంచి ఇతర పశువులకి ఈ వ్యాధులు అతి త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. గొంతువాపు, జబ్బవాపు రాకుండా ఈ టీకాలని ముందుగానే వేయిస్తే మంచిది. అదేవిధంగా ఈ వర్షాకాలంలో ఈ దోమలు, ఈగలు, నల్లులు, పేలు వంటి ఈ బాహ్య పరాన్న జీవుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ బాహ్య పరాన్న జీవుల వల్ల బిబిషిసిస్, ట్రిప్నోజోమియాసిస్, థైలియారసిస్ అదేవిధంగా మైక్రోఫైలియారియా వంటి వ్యాధులు ఎక్కువగా ఈ పశువులకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి షెడ్ల లోపల అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో బోటాక్స్ వంటి ఈ క్రిమిసంహారిక మందుల్ని 1 లీటర్ నీటిలో 4 నుంచి 5 ml చొప్పున కలిపి ప్రతి 15 రోజులకి లేదా నెల రోజులకి ఒకసారి పిచికారీ చేసినట్లయితే ఈ బాహ్య పరాన్న జీవుల్ని నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పశువుల శాలలో నీటి లీకేజ్ లేకుండా చూడాలి. లీకేజ్ ఉన్నట్లయితే పరిశుభ్రతపై తీవ్రమైన ప్రభావం అనేది కనిపిస్తుంది. అదేవిధంగా పశువుల షెడ్లో తగినంత డ్రైనేజీ వ్యవస్థ ఉన్నట్లయితే మూత్రము, పేడ కూడా ఎప్పటికప్పుడు తీసి సరిచేయడానికి అవకాశం ఉంటుంది. అమోనియా వంటి రసాయనాలు ఉత్పత్తి కాకుండా కూడా మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అపరిశుభ్రమైన నీటి నిల్వల వల్ల కూడా కాక్సిడియోసిస్, ఈకోలై వంటి వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. తర్వాత ఈ దోమల్ని నియంత్రించడానికి ఎప్పుడు కూడా ఈ నీరు నిలబడకుండా ఎప్పటికప్పుడు నీరు బయటికి వెళ్ళిపోయేలాగా ఈ డ్రైనేజ్ వ్యవస్థని రూపొందించాలి. తర్వాత వర్షాకాలంలో ఈ షెడ్లను శుభ్రపరచడం, శానిటైజేషన్ చేయటం, అదేవిధంగా షెడ్లు ఎప్పుడుగా ఎండుగా పరిశుభ్రంగా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. తర్వాత పశువుల షెడ్డు మరియు ఈ ఆవరణని క్రమం తప్పకుండా
1 లేదా 2% ఫినాయిల్తో కానీ, క్విక్ సున్నము లేదా సోడియం హైపోక్లోరైడ్తో కానీ, సోడియం కార్బోనేట్తో కానీ ఇది క్రిమిసంహారం చేసినట్లయితే ఈ సూక్ష్మజీవుల వల్ల పశువులకి వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. తర్వాత ఈ వర్షాకాలంలో ఈ వ్యాధులు రాకుండా కూడా కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి సోకుల్ని పశువుల్ని గుర్తించి వాటిని వేరు చేసి చికిత్స అందించాలి. అంతరపరాణ జీవులు నియంత్రించడానికి వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ నట్టల నివారణ మందుల్ని ఈ పశువులకి ఇప్పించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే అతి పెద్ద సమస్య ఏంటంటే పొదుగువాపు వ్యాధి. ముఖ్యంగా అధిక పాలు దిగుబడి ఇచ్చే పశువులు పాలు తీసిన వెంటనే కింద పడుకుంటాయి. ఒకవేళ ఈ నేల కానీ అపరిశుభ్రంగా ఉన్నట్లయితే ఈ క్రిములు ఈ పాల రంధ్రాల ద్వారా పొదుగుకు చేరి పొదుగువాపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ పొడిగా ఉండేలా చూడాలి. అదేవిధంగా పాలు తీసిన వెంటనే పశువులు పడుకోవడానికి వీలుగా మంచి నేలలో కట్టినట్లయితే ఈ పొదుగువాపు రాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వర్షాలు వచ్చేటప్పుడు ఈ వర్షపు జల్లులు లోపల పడకుండా ముందుగానే పరదాలని సిద్ధం చేసుకొని ఉంచాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో ఈ పాడి పశువులకు వ్యాధులు రాకుండా ముందుగానే టీకాలు ఇప్పించి, దూడలకి ఈ నట్టల నివారణ మందులు ఇప్పించి, అధిక వర్షాలు వచ్చేటప్పుడు ఈ పశుగ్రాస కొరత లేదా ముడి పదార్థాల కొరత రాకుండా ముందుగానే ఇవన్నీ సిద్ధం చేసుకునేవంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో పాడి పశువుల నుంచి అధిక పాల ఉత్పత్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. విజయవాడలో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ సిటీజీ సమావేశం ఘనంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో స్ఫూర్తిదాయకంగా మిద్దె తోటలు పెంచుతున్న వారందరూ ఒకచోట చేరి తమ అనుభవాలను పంచుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పట్టణాలు, నగరాల్లోనూ మిద్దె తోటల విస్తరణ జోరందుకుంటోంది. రసాయనిక అవశేషాలు లేని ఆకుకూరలు, పండ్లు పండిస్తూ ఆరోగ్యకర జీవనాన్ని సాగిస్తున్నారు. ఈ విధానాన్ని మరింత పెంచే దిశగా హైదరాబాద్కు చెందిన సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ సిటీజీ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ తమ శాఖలను విస్తరిస్తోంది. పురవాసులకు పంటల సాగులో మెలకువలను వివరించడంతో పాటు పెంపకందారుల అనుభవాలను, విజయ గాథలను తెలియజేసేలా చేస్తోంది. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటూ సొంతంగా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు పండించే దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం జరుపుతోంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన మిద్దె తోటల మీద మనం మొక్కలు పెంచుకుంటేనే దానికి ఉపయోగం ఉంటుంది. బయట మనకన్నీ పెస్టిసైడ్స్ బాగా పురుగు మందులు ఎక్కువ వాడటం వల్ల మనకి చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దాని నుంచి మనం తప్పించుకోవాలంటే మన మిద్దె తోటలో, అంటే ఇప్పుడు అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది కదండి, ఈ కాంక్రీట్ జంగిల్లో మనం మొక్కలను ఎలా పెంచుకోవాలని తెలియజేయడానికి, అవగాహన రావడానికి మనం ఇది సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనర్స్, అంటే సిటీలో ఉండే గార్డెనర్స్ అందరూ మొక్కలను ఎలా పెంచుకోవచ్చు అనేది మా గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశము. మేమంతా ఒక్కొక్కళ్ళు బ్యాంకర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, కార్డియాలజిస్టులు ఉన్నారు. అందరూ వాలంటీర్స్గా వచ్చి మేము గ్రూప్గా ప్రొక్యూర్మెంట్ చేసుకుంటాం. పూణే నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 15 రకాల పూల మొక్కలు తెప్పించుకున్నాం. ఇక్కడ కొనాలంటే అదే మొక్క యాంథోరియం 300 రూపాయలు అయింది, మేము 80 రూపాయలకు తెప్పించుకున్నాం. అట్లా గ్రూప్గా ఒక 500 మొక్కలు 1000 మొక్కలు తెప్పించుకొని ఇట్లా యానివర్సరీస్ చేసుకొని అప్పుడప్పుడు గ్రూప్ మీట్స్ పెట్టుకొని అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటాం. ఎవరి సహకారం లేకుండా ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్ర ఒకటే కాకుండా బెంగళూరు, ఢిల్లీలో కూడా మా సర్వీస్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ నడుస్తుందండి. మీకు ఎక్కడ మీరు అక్కడ దగ్గరలో ఉన్న సిటీకి దగ్గరలో ఉన్న మీ ఏరియాలో ఆ అడ్మిన్స్ని మా గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళకి మేము ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా సేమ్ ఇంతే, మీకు సీడ్స్ కావాలంటే సీడ్స్, ఫెర్టిలైజర్ కావాలంటే ఫెర్టిలైజర్స్, ఇలా యాన్యువల్ మీటింగ్స్లో మేము కలుసుకుంటూ మీకు అవన్నీ మీకు అందజేస్తాం. సిటీలో వచ్చేసరికల్లా మనకు అపార్ట్మెంట్స్ కల్చర్ ఎక్కువ అనమాట. సో మన అపార్ట్మెంట్స్లో ఎలా పెంచుకోవచ్చు, ఎలా కల్తీ లేకుండా ఆర్గానిక్గా మనం ఎలా తినొచ్చు, పంటలు పండించుకోవచ్చు, ఏ రకమైన మన ఇంట్లో పండించుకోవాలి. సో ఇలాంటి అన్నిటి నాలెడ్జ్ సిటీజీ అనే వాట్సాప్ గ్రూప్ ఇది మాకు అందిస్తుంది. ఇది ఒక ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు ఇలాంటి వాళ్ళందరికీ. ఇది యాక్చువల్గా ఒక స్ట్రాబెర్రీ మొక్కల పంపకం కోసం 2019లో సుప్రీంకోర్టు అడ్వకేట్ అండి మనకి శ్రీనివాస్ సర్కారా గారు, ఆయన స్టార్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో ఒక చిన్న గ్రూప్. 2019లో స్టార్ట్ అయిన ఆ గ్రూపు ఇలా కరోనా టైం తర్వాత ఒక హెల్త్ కాన్షియస్ అని పెరగడం వల్ల ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా
ఆల్మోస్ట్ 65 గ్రూప్, ప్రతి జిల్లాలో కూడా సిటీసీ గ్రూప్ ఉంది. నేను మిద్దె తోటని ఒక 5 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నానండి. ఈ గ్రూప్ ద్వారా వాళ్ళకి మొక్కల్ని తీసుకొచ్చి పెట్టడం ఒక్కటే కాకుండా మొక్కల్ని ఎలా పెంచుకోవాలి, వాటికి తగిన సలహాలు ఏంటి, సూచనలు ఏంటి, వాటికి కావాల్సిన ఫెర్టిలైజర్స్ మనకి ఎక్కడ అందుబాటులో ఉంటాయి, సేంద్రియ పద్ధతిలో సాగు ఎలా చేయాలి, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఒక అవకాశం అందరికీ దొరకాలి అంటే, అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి అంటే సిటీజీ అనేది ఒక ప్లాట్ఫామ్గా అప్పుడు మారిందండి. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ తరపు నుంచి ఒక చిన్న సలహా ఏమిస్తాను అంటే, మీ ఇంటి పంటని మీరే పండించుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. ఇవాళ రోజులు ఇది చేయకపోతే రానున్న రోజుల్లో మనం మన పిల్లలకి, భవిష్యత్తు తరాలకి మనం ఏదైనా చెప్పాలి అంటే మాత్రము గ్రో యువర్ ఓన్ ఫుడ్. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ టుడేస్ జనరేషన్. మిద్దె తోటలు నిర్వహించాలనుకునే వారు తమకు ఫోన్ చేస్తే తక్షణం స్పందించి టెర్రస్ గార్డెనింగ్ ఏర్పాటు, వారి సందేహాల నివృత్తి, మొక్కల ఎంపిక అన్నింటిలోనూ సిటీజీ నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి మిద్దె తోటలకు ప్రోత్సాహం లభిస్తోందని, ఏపీలోనూ ఉద్యాన శాఖ ద్వారా తమకు తగిన సహాయ సహకారాలు అందించాలంటూ మిద్దె తోటల నిర్వాహకులు చెబుతున్నారు. దాదాపు 70 వాట్సాప్ గ్రూప్స్, అందులో మొత్తం ప్రతి ఊర్లో కూడా విజయవాడ, గుంటూరు, ఖమ్మం అదని ఇదని లేదు, ఎక్కడైనా సరే మిద్దె తోటదారులు ఉంటే కనుక మేము అక్కడ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అందరికీ కావాల్సిన మిద్దె తోటకు కావాల్సిన విత్తనాల దగ్గర నుంచి నార్లు, అలాగే బయో ఫర్టిలైజర్స్, ఇవన్నీ కూడా సర్వీస్ మోటోగా అందరం కలిసి తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి నెల మిద్దె తోట సమూహాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అక్కడ ఒకళ్ళకొకళ్ళు పెంచుకున్న నార్లు కానీ లేకపోతే మొక్కలు కానీ అందరూ పంచుకోవడం జరుగుతుంది. 2019వ సంవత్సరంలో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ వ్యవస్థాపకులు హరకరా శ్రీనివాస్ గారి సారథ్యంలో మిద్దె తోటల పెంపకం అనే ఒక కాన్సెప్ట్ వారు తీసుకురావడం జరిగింది. 2017-18 సంవత్సరంలో అంతర్జాతీయ వైద్య బృందాలు కొన్ని నివేదికలు ఇచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పంటలు, ముఖ్యంగా క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రాకలీ, వంకాయ, టమోటా, పచ్చిమిర్చి, వీటన్నిటికి సంబంధించి 2017-18 సంవత్సరంలో అంతర్జాతీయ నివేదికల్లో ఏం తేలినాయనంటే, అత్యంత విషపూరితమైనటువంటి విషరసాయనాలు మొక్కలకి స్ప్రే చేయటం వలన అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు, రక్తపోటుకు సంబంధించిన అనేక రకాల రోగాలకి కొత్తగా పుట్టుకొస్తున్నాయని చెప్పని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీనిని మార్చే విధానంలో అంతకు ముందే దాదాపు 20 సంవత్సరాల నుంచి కృషి చేసినటువంటి సుభాష్ పాలేకర్ గారు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆవు పేడలోనే బెనిఫిషరీ బయోటిక్స్ ఉంటాయని కనుగొని, అంతకుముందు రాజీవ్ దీక్షిత్ గారు చేసినటువంటి ప్రయోగాలు కానివ్వండి, వాటన్నిటి నుంచి ఆయన కూడా స్ఫూర్తి పొంది గోఆధారిత ప్రకృతి వ్యవసాయం మీద సుదీర్ఘమైనటువంటి విశ్లేషణ, రీసెర్చ్ అన్నీ చేసుకొని ప్రజలకి ఆ అమృత భాండాగారాన్ని విద్య రూపంలో అందించారు ఆయన. అదే కోవలో హరకరా శ్రీనివాస్ గారు కూడా ఎంతమంది రైతులు మారకపోయేటప్పటికీ, ఎన్నాళ్ళకి మారకపోయేటప్పటికీ కొన్ని సందర్భాల్లో మిద్దె తోటల్లోనే ఆడవాళ్లకే ఈ విషయం చెబితే, ఈ విషపూరితమైనటువంటి ఆహారం మీరు తీసుకుంటున్నారు అన్న సంగతి కనుక మనం గృహిణులకు తెలియజేస్తే వాళ్లే మారే అవకాశం ఉంది. వాళ్ళ పంటలు వాళ్లే పండించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ పంటల పండించుకునే అవకాశంలో వారి కుటుంబ సభ్యుల్ని వాళ్ళు ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుకునే అవకాశాలు కూడా ఎంతో ఎక్కువగా ఉంటాయని గ్రహించి వారు 2019 సెప్టెంబర్ నెలలో ఈ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ హైదరాబాద్ నుంచి ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ ద్వారా స్ట్రాబెర్రీ శాప్లింగ్స్ అంటే మొక్కలు పంపకాలు చేయడం జరిగింది. అదే సందర్భంలో ఈ యొక్క కార్యక్రమంలో సోదరి సరోజ గారు ఎంతో కష్టపడి ఎంతోమంది మహిళామూర్తులకి ఆదర్శంగా నిలుస్తూ తానే ఒక టెర్రస్ గార్డెన్ పూర్తిగా నెలకొల్పి తదనుగుణంగా మిగిలిన గృహిణులందరికీ కూడా ఆదర్శవంతంగా నిలుస్తూ ఈ టెర్రస్ గార్డెనింగ్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంటి పంటతో ఖర్చు కలిసి రావడంతో పాటు ఇంటిల్లిపాదికి ఆరోగ్యకరమైన ఆహారం అందుతోందని మిద్దె తోటల నిర్వాహకులు చెబుతున్నారు. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ ఈ విధానంలో ముందుకు సాగాలని వారు ఆకాంక్షిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.